ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. 25,000 ఇచ్చాడా? ఎవరు నీకెందుకిచ్చాడు? ఎవరు ఎందుకిచ్చారు అంటే కొంపతీసి ఇది రోడ్డు మీద జరిగిందంతా చెప్పుద్దా ఏంటి? హలో హలో వస్తున్నా. అక్షిత, ఆంటీ, ఏంటి అలా ఉన్నావు? ఆ పల్లవి ప్రతిసారి నన్ను ఫోన్లు చేస్తుంది. దానికి అవకాశం ఇచ్చిందెవరు? నువ్వు కాదా? నేనా? అవును. టేస్ట్లు కలిసాయి కాబట్టే మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం, అది ఇది అని ఆ టేస్ట్లు అక్కడ వాడడం దేనికి? నేను అంతా చూశాను. అంటే చరణ్కి నాకు పెళ్ళవుతుంది కదా అని ఆ పల్లవిని ఉడికించాలని చూశాను. ఆ పల్లవిని దెబ్బ కొట్టాలి అంటే నలుగురిలో నవ్వుల పాలు చేయడం కాదు, దాని జీవితమే నవ్వుల పాలు అయ్యేలా చేయడం. ఈ పెళ్లి జరిగేంత వరకు దాని సంగతి నువ్వు వదిలే. ప్రాక్టికల్స్ ఉన్నాయి కదా, ముందు వాటి మీద ఫోకస్ చేయి. ఫ్రెండు, ఇక్కడున్నావా? నీకోసమే చూస్తున్నాను. ఏమైంది చంటి? నాకు మాత్రం చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండు. ఎందుకు అని అడగవే. చూసావా, మా అన్నయ్య టేస్ట్లు అక్షిత టేస్ట్లు అస్సలు కలవలేదు, కానీ నా టేస్ట్ కలిసింది తెలుసా? మా ఇద్దరికి రాసిపెట్టి ఉంది ఫ్రెండు. అందుకే ఏ విషయంలోనూ తొందరపడి నిర్ణయం తీసుకొని నువ్వు మా ఇద్దరి పెళ్లి చేస్తానని మాటిచ్చావు. అది నువ్వు మాటిచ్చినట్టు కాదు, ఆ దేవుడే నీతో అలా అనిపించాడు. మా ఇద్దరికి పెళ్లి జరిగిపోద్ది ఫ్రెండు, నువ్వే చేస్తావు, అంతే కదా? ఎలా జరగాలనుంటే అలా జరుగుతుంది. ఎలా జరగాలని ఉంటే అలా జరగడం కాదు ఫ్రెండు. మా ఇద్దరికి పెళ్లి జరుగుతుంది, నువ్వు చేస్తున్నావు, అంతే. నాకైతే ఆ నమ్మకం ఉంది. శరణ్, ఏంటలా ఉన్నావు? ఫీల్ అయ్యావా? అవ్వరా, నన్ను నలుగురిలో నవ్వులు పాలు చేశావు. అది ఏదో సరదా కోసం. సరదా కాదు, నువ్వేం చేసినా కావాలనే చేస్తావు, నన్ను ఏడిపించాలనే చేస్తావు. నేనెప్పుడూ నిన్ను బాధ పెట్టాలని అనుకుని చరణ్, నువ్వెప్పుడూ నవ్వుతూ ఉండాలి, సంతోషంగా ఉండాలి, నాతోనే ఉండాలి అనుకుంటాను. ఎందుకంటే నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను కాబట్టి. పల్లవి, అంటే నువ్వు చరణ్ని లవ్ చేస్తున్నావా? ఆహా, అదేం లేదు. అబద్ధాలు చెప్పకు. ఇప్పుడే నీ మనసులో మాట నువ్వు అనుకుంటూ ఉంటే నేను విన్నాను. ఈ పుస్తకాల మీద ఒట్టేసి చెప్పు, నేను చరణ్ని లవ్ చేయట్లేదు అని. అయితే నువ్వు చరణ్ని లవ్ చేస్తున్నావు.
మరి ఈ విషయం ముందే చరణ్కి ఎందుకు చెప్పలేదు? నీ గొంతుని కదా లైక్ చేశాడు. ఇప్పుడు కూడా చరణ్ ని లవ్ చేస్తే ఏంటి, లవ్ చేయకపోతే ఏంటి? చరణ్ అక్షతలకి మ్యారేజ్ ఫిక్స్ అయిపోయింది కదా. ఈ విషయం ఎవరితోనూ చెప్పొద్దు. పద క్లాస్కి వెళ్దాం. అన్నా 3 షుగర్ కేన్ జ్యూస్ ఇవ్వా. అలాగే. పల్లవి ఏంటి ఇక్కడికి వస్తుంది? తనొస్తే మనకేంటి? అంటే పల్లవి వస్తే నువ్వు ఏదో ఒకటి కదిలిస్తావు. తన తెలివితేటలతో మిమ్మల్ని ఫోల్ చేస్తుంది. అందుకే భయపడుతున్నాడేమో. నోరు ముయ్. ప్రతిసారి ఫూల్స్ అవ్వడానికి మేమేం తెలివి తక్కువ వాళ్ళం కాదు. హాయ్ పల్లవి, ఏంటి చెరుకు రసం తాగడానికి వచ్చావా? లేదు, కుంకుడుకాయ రసం తాగడానికి వచ్చింది. అన్నా ఒక గ్లాస్ ఇవ్వు. సరే అమ్మా. అయ్యయ్యో, ఏమైంది? ఏంటన్నా ఏమైంది? పాడైనట్టుందమ్మా. పాపం. గీత, నీకొక విషయం తెలుసా? కొంతమందికి తెలివి ఉంటుంది, ధైర్యం ఉంటుంది, పొగరు కూడా ఉంటుంది, కానీ లక్కే ఉండదు. ఏమంటావు చరణ్? అమ్మో, మళ్ళీ ఇప్పుడు దీన్ని కదిపిస్తే ఏం చేస్తుందో ఏంటో. అక్షిత, ఇప్పుడు తనని కదిలించడం అవసరం అంటావా? నేనేం కావాలని కదిలించలేదు. ఎందుకో దాన్ని చూస్తేనే ఏదో ఒకటి అనాలనిపిస్తుంది. నువ్వంటావు, అది కౌంటర్ ఇస్తుంది. తను మనకు కౌంటర్ ఇవ్వకుండా నేను మేనేజ్ చేస్తాను. దాందే ఉందిలే అక్షిత, కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండదు. దాని గురించి మనం ఎవరిని కామెంట్ చేయక్కర్లేదు. అంటే పల్లవికి లక్కు లేదు కాబట్టి చెరుకు రసం తాగడానికి వస్తే కరెక్ట్ గా తను వచ్చేసరికి మిషన్ పాడైందని కమెంట్ చేస్తున్నావా?